అమ్మా, చూడండి, మీరు చెప్పకపోతే ఇంతే. సరే, ఏముంది మళ్ళీ మనము అక్కడ చెప్తూ ఒకటే కదమ్మా మనం పారాగ్రాఫ్ చదివింది. ఓకే. అంటే రాజుగారి ఆ ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఆచార్య కౌటిల్యుడు ఎంత వివరంగా, డీటెయిల్డ్ అంటాం కదా, అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు దొర్లుతాయి తప్పవు. ఆ, చాలా వివరంగా అది మనకు విశదీకరించాడు. అంటే ఏం చేశాడు అంటే స్నానము తర్వాత శయ్య పైన ఆస్తరణం అంటాం కదా, శయ్య పైన పరిచేటువంటి దుప్ప మనం బెడ్షీట్ అంటాము, దాన్ని ఆస్తరకం అంటారు అనమాట. మనం తెలుగులో ఎంతసేపు బెడ్షీట్ అంటాము, దుప్పటి అంటాము. మరి తెలుగులో ఏమున్నాయో మనకు తెలియదు అనమాట. అంటే మనం ఇలాంటివి కూడా టెక్నికల్ వర్డ్స్ ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ఒక డిక్షనరీ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పరీక్షించి తీసుకోవాలి. తర్వాత స్నానానికని ఉపయోగించేటువంటి ఏదైతే చూర్ణం అంటే నలుగుపిండి, నూనె ఇత్యాదులన్నీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ వృత్తిలో నియమింపబడతారో, ఎవరైతే అంటే డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. అంటే ఆయిల్ మసాజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, నలుగు పిండితో శరీరం రుద్దే వాళ్ళు ఒకళ్ళు. చూడండి మీరు, ఇది మీకంతా తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద రాయల్ అపార్ట్మెంట్ మన ఈ రోజుల్లో ఇవి ప్రెసిడెంట్ ఎట్సెట్రా వాళ్ళ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారన్నమాట. మనకి ఇది పర్టికులర్లీ జానపద సినిమాలు, చారిత్రక సినిమాలు నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. అంటే సిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ సిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ లో ఒకళ్ళు వస్త్రాలు పట్టుకొని ఉంటారు. చూడండి అక్కడ కూడా మీరన్న సోకాల్డ్ కరోనా కానీ మరొకటి కానీ ఎలాంటి మీకు కంటీజియస్ అనేది అసలు డిసీజ్ రావడానికి ఆస్కారం లేదు. వస్త్రం ఇచ్చేవాడు వస్త్రాలే చూసుకుంటాడు. అంటే ఇందులో మనమైతే ఇంట్లో అన్ని మనమే చేస్తాం, ఆల్ ఇన్ వన్. అలా ఉండదన్నమాట. అదే విధంగా బయట నుంచి వచ్చినవి కూడా ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాటిని పరిశీలించి తీసుకోవాలి. ఈ విషయం మనకి ఇంకో చోట కూడా చెప్తారు. కోష్టాగార అధ్యక్ష అన్న చోట హౌ టు రిసీవ్ ద ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని మనకు అక్కడ చెప్తారు. ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారు మళ్ళీ అంటే ఎన్ని జాగ్రత్తలు అంటే మనకి ఇప్పుడు ఏదైతే బాంబింగ్, సెక్యూరిటీ ల్యాప్సెస్ అని మనం మాట్లాడతారు కదా, ఎవరెవరైతే చనిపోయారో లైక్ ఒక ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఎంతో మంది లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో ఇలాంటివి ఎందుకు జరిగాయి ఈ సంఘటనలు అనే దానికి మీరు ఒక్కసారి ఇక్కడి వర్ణన గనక తీసుకుని ఆ మన పాస్ట్ ఇన్సిడెంట్స్ గడిచినటువంటి సంఘటనలు గనక మీరు నెమరేసుకున్నట్టయితే యూ విల్ రియలైజ్ కౌటిల్యుడు చెప్పింది ఎంతవరకు సత్యం అనేది మీకు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకా కూడా చెప్తున్నాడు. మామూలుగా వీళ్ళు ప్రోగ్రామ్స్ పోతారు, మనకి ఎన్నోనమ్మా రెఫరెన్సెస్. ఇప్పుడు ఆ జాన్ కెనడీని ఎక్కడో థియేటర్ లో చంపారు అనేది కూడా మీరు చదువుకున్నారు. ఇక్కడ చెప్తున్నాడు, కుశీలవాహ శస్త్రాగ్ని రసవర్జం నర్మయేయు. నర్మ అంటే ఆడటం అన్నమాట ఇక్కడ. అందుకే నర్మ సచూడు అంటారు, అంటే వినోదం. ఇక్కడ వినోదం పంచడము నర్మ అంటే అక్కడ. ఏ, కుశీలవాహ ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, నట నర్తకులు అంటాం కదా మనం. అలాంటి వాళ్ళు కూడా ఏం చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు, శస్త్రాలు ఉండకూడదు. అగ్ని అంటే మెజిషియన్స్ మనం నిప్పుతో ఇట్టిట్లా తిప్పడం. ఎందుకంటే మళ్ళీ మీకు ప్రతిదానికి మీకు ఒక్కొక్క చాప్టర్ మనకి లేట్ అవ్వడానికి కారణం కూడా మీకు ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా మీకు ఈ మన చారిత్రక నాటకాల్లో, భాస నాటకాలు ఇత్యాదుల్లో సంఘటనలు వస్తాయి. ఇంద్రజాలం అని చెప్పేసేసి ఆ భవనాన్ని దగ్ధం చేస్తారు. ఇలాంటి వర్ణనలు కూడా మనకు నాటకాల్లోనే వచ్చాయి. సినిమాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, నాటకాల్లో వచ్చాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఇట్లా మామూలుగా మనం చూస్తాం కదా, ఏదో అలీబాబా 40 దొంగల వాటిల్లో కత్తులు పట్టుకుని డాన్స్ చేస్తూ కత్తి పట్టుకుని ఇటు తిరిగి అటు తిరిగి. అందువల్ల శస్త్రాలు ఉండకూడదు. అస్త్రమేమో దూరం నుండి వేసేది, శస్త్రమేమో ఈ చాకులు కైజారు అంటారు కదా, అలాంటివి దగ్గర నుండి ప్రయోగించేవి. శస్త్రాలు, అగ్ని, అగ్ని కూడా ఉండకూడదు. ఇంద్రజాల మహేంద్రజాల అంటారు కదా, అలాంటి ఆట కూడా అగ్నితో ఉండకూడదు. రస అంటే నిజం అంటే విషం అన్నమాట. విషం కాకుండా ఏదో ఒక ఫ్లూయిడ్ లాగా ఉన్నా కూడా దానిలో ఏం కలుపుతారు అనేది తెలియదు. కాబట్టి ఇవన్నిటిని కూడా వర్జం, అవి లేకుండానే వాళ్ళ ఈ నట నర్తనం సాగిపోవాలి, ఆటపాట ఏదైనా. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు, ఆతోద్యానిచ ఏషాం అంతఃతిష్టేయు అశ్వరథ ద్విప ద్విప అలంకారాశ్చ. ఇక్కడ ఆతోద్యాని అంటే
ఆతోద్యం అంటే కొట్టబడేది అంటే ఏమిటి? ఈ ఏవైతే మృదంగం చర్మ వాయిద్యాలు ఉంటాయో ఆ ఏంటి తబలా కానివ్వండి లేదా మృదంగం కానివ్వండి ఇంకా అలాంటివి నద్దం అని ఉంటుంది అనమాట. ఆతోద్యం కొట్టబడేవి అనమాట. ఎందుకంటే కంచు లాంటి తాళాలు వేరు ఇవి అన్నమాట. ఆతోద్యాలన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఎక్కడ ఉండాలి అంటే అంతఃపురంలోనే వీళ్ళకని ఏర్పాటు చేయబడి ఉంటుంది. అక్కడే ఉండాలి. అంటే అంతఃపురంలో లేనిదేముంటుందమ్మా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని మాత్రమే వీళ్ళు తీసుకుని వాళ్ళ ఆటపాట ప్రదర్శించాలి. కానీ వాళ్ళ ఎంత బాగుందో చూడండి. మనం ఇక్కడ మళ్ళీ మనకు సినిమాల్లో చూస్తుంటే అది మన ఏమిటి మృదంగం కాకుండా ఇలా డోలు లాంటిది రెండు వైపులా పెట్టుకొని దానిలో రకరకాల ఆయుధాలు పెట్టుకొని అవన్నీ చేసి వస్తారు. కాబట్టి అవి కూడా ఈ ఆతోద్యాలు కూడా అంతఃపురంలోనే ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? అశ్వ రథ ద్విప అలంకారాశ్చ. గుర్రాలకి జీను వగైరా వేస్తారు, అలంకారాలు ఉంటాయి. అవి కూడా ఇక్కడే ఉండాలి. వాళ్ళ ఒకవేళ గుర్రాలతో ఆట ఏదైనా ఉంది అంటే అలంకారాలన్నీ మళ్ళీ దానిలో ఏం వేసుకొస్తారో తెలియదు కాబట్టి వాటి యొక్క అలంకారాలు కూడా అవన్నీ కూడా అంతఃపురంలోనే ఉండాలి. అశ్వాలు, రథము. రథానికి ఉన్న అలంకారాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు అసలు. ఆ ఇవన్నీ కూడా డిస్కషన్స్ మనకు వీటిల్లో వస్తాయి. ఇప్పుడు రథాధ్యక్ష అని ఒకటి ఉంది ఇక్కడ, రథాల డిజైన్లు చెప్తాడు ఈయన. అది కాకుండా మనం గనక చారిత్రక రథాలు గనక చూసినట్టయితే మహాభారతంలో వర్ణనలు చూసినట్టయితే దానికి వెనక చక్రాలు కాపాడేవాళ్ళు, ముందు చక్రాలు కాపాడేవాళ్ళు, దాని పతాక ఎలా ఉండాలి, దానికి మువ్వలు వగైరా ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల అవన్నీ కూడా ఇక్కడే ఉండాలి. అంటే పైనుంచి ఏదైతే అలంకార సామాగ్రి ఉంటుందో అదంతా అంతఃపురంలో ఉండాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలంటే వెహికల్ ఏదో కావాలి, వెహికల్ రెడీ చేయాలి. ఇది కూడా మీకు తెలిసిందే. ఎలాంటి వెహికల్ తీసుకెళ్ళి ఏమేమి చేశారు అదంతా మీకు తెలిసిందే. కాబట్టి మౌల పురుషాధిష్ఠితం యాన వాహనం ఆరోహేత్. యానమైన వాహనమైన, యానం అంటే రథాలు ఇట్లాంటివి, వాహనం అంటే అశ్వం కావచ్చు లేదా గజం కావచ్చు. అందువల్ల యానమైన రథాదుల లాంటి యానమైన వాహనమైన ఏం చేయాలి? మౌల పురుషాధిష్ఠితం. ఇది ఇంతకు ముందే చెప్పారు. మౌల పురుషులు అంటే మూల పురుషులు అంటే వారసత్వంగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరి వంశం అయితే తరతరాలుగా వీళ్ళకి సేవలను అందిస్తుందో వాళ్ళని మౌల పురుషులు అంటారు. మూల పురుషుల యొక్క తదితము, సెకండరీ సఫిక్స్ అంటాము. అది మౌలము అన్నమాట, సౌందర్యం అన్నట్టుగా. సో ఆ మౌల పురుషులు ఉన్నటువంటి దాన్ని మాత్రమే వీళ్ళు ఆరోహించాలి. నావంచ ఆప్తనావికాధిష్ఠితం. నావ కూడా ఎవరు పడితే వాళ్ళ నావల పోకూడదు. వీళ్ళకంటూ ఒక నావికుడు ఉంటాడు ప్రత్యేకించి. ఆప్త నావ, ఒక నమ్మకస్తుడైనటువంటి ఆదాయంలోనే వెళ్ళాలి. ఇంకోటి చెప్తున్నాడు, అన్యన్నో ప్రతిబద్ధాం వాత వేగ వశాంచ న ఉపేయాత్. తర్వాత సాధారణంగా ఒక్కొక్కసారి నావకి ఇంకో నావను తగిలిస్తారు. ఆ తగిలించుకుని వెళ్ళిపోయి అంటే ఈ రాజుగారికని ఏర్పాటు చేసిన నావతో పాటుగా ఆ నావ గనక ఇంకో నావతో కట్టివేయబడి ఉంటే, లింక్ అయి ఉంటే అలాంటి నావలో వెళ్ళకూడదు. అదే విధంగా గాలికి అలా వెళ్ళిపోయి రయ్యని దానంతటది వెళ్ళిపోయే నావ లాంటిది కనుక ఉంటే దాన్ని కూడా అధిష్ఠించకూడదు. అది ఇంతే కాకుండా ఉదకాంతే సైన్యమాసీత. వీళ్ళు ఏదైతే వెళుతూ ఉంటారో ఆ నీటి ఒడ్డున ఎప్పుడు కూడా సైన్యం ఉండాలి. అంటే అనుకోకుండా సడన్ గా ఒకవేళ రాజుగారు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతే రక్షించడానికి సైన్యము, గజ ఈతగాళ్ళు పక్కనే ఉండాలి. అండ్ మత్స్యగ్రాహ విశుద్ధం అవగాహేత. ఇక్కడ చేపలు అంటే చిన్న చేపలు కాదు, పిల్ల చేపలు పాపం అవేం చేస్తాయి. కానీ ఈ తిమింగలాలు లాంటివి మనం ఏదో అంటాం కదా, షార్క్ అని మరొకటని మరొకటని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదా. అదిను గ్రాహం అంటే ముసలి. అసలు దాని పేరే గ్రాహం, పట్టుకుంటే వీళ్ళు వదలదు కదా. కాబట్టి ఎక్కడైతే వీళ్ళు వెళ్తారో అంటే నావా యాత్రకని వెళతారో, నౌకా విహారం అంటాం మనం, నౌకా విహారానికి వెళతారో అక్కడ వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ పెద్ద పెద్ద చేపలు గాని మొసళ్ళు గాని లేకుండా చూడాలి. అంటే ముందే ఇవన్నీ కేర్ తీసుకోవాలి. తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. మనకేమో ఆ ఫ్లైట్ ఏదో అయిందని, దానికి యాక్సిడెంట్ అయిందని, మరొకటి అయింది అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్లీ చెక్.
ఆ తర్వాతనే రాజుగారని కాదు, మామూలుగా ఎనీ వెయ్యి అయితే అలా బయలుదేరాలి. తర్వాత వ్యాలగ్రాహ పరిశుద్ధం ఉద్యానం గచ్చేత్. వ్యాలం అంటే క్రూర మృగాలు, గ్రాహం అంటే మళ్ళీ అదే ఈ మొసళ్ళు ఇత్యాదులు ఏదైతే, ఎందుకంటే మొసలి ఉభయచరం అంటారు కదా, కాసేపు దీనికి వస్తుంది ఒడ్డుకు వస్తుంది, కాసేపు లోపల ఉంటుంది. కాబట్టి ఈ మామూలుగా ఇక్కడ ఇది మనకి ఇంకో చోట వస్తుంది ఏమని, వనం ఎలా ఉండాలి మనకు. ఇప్పుడు నేను మీకు చెప్పాను టౌన్ ప్లానింగ్ వస్తుందని, ఆ టౌన్ ప్లానింగ్ దగ్గర ఎక్కడెక్కడ ఏముండాలి, ఉద్యానవనాలు ఎక్కడ ఉండాలి, ఆ ఉద్యానవనాలు ఎలా ఉండాలి, అభయవనాలు అంటే ఏముండాలి, ఇదంతా డిస్కషన్ మనకు అక్కడ వస్తుంది. ఇక్కడ కూడా ఏం చెప్తాడు, రాజుగారు గనక వనానికి ఉద్యానవనానికి వెళ్ళాలంటే చాలా బాగా చెప్తారండి, మనకు అసలు తెలియనే తెలీదు. ఈ గోళ్ళు వగైరా ఏవైతే ఉంటాయో క్రూర మృగాలకు, అవి కత్తిరించినట్టు అంటే వాటికి ఆయుధాలు ఏముంటాయో అవి, ఇప్పుడు మన సినిమా సెట్టింగ్లలో కూరలు తీసిన పాములో లేకపోతే మూతి గుట్టేసిన పాములో వాడతారంట. సో ఆ విధంగా ఉద్యానానికి వెళ్ళాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రూర మృగాలు అవి ఉంటాయో వాటిని కూడా, పరిశుద్ధం అంటే ఏమిటి, అవి లేకపోవడము లేదా అవి ఎట్టేయముడు అంటాం కదా, ఎట్టేయం అంటే వాటిని మచ్చిక చేసి ఉంటేనో అలాంటి చోటికి ఈయన అలాంటి ఉద్యానవనానికి వెళ్ళాలి. ఇంకా చాలా చెప్తున్నాడు ఏమంటే, ఎందుకు మరి వెళ్ళాలయ్యా అక్కడికి అంటే, లుబ్ధకై స్వగణిభి. అది ఎందుకు లుబ్ధక అని పెట్టారో, వేటగాళ్ళు అన్నమాట, లుబ్ధకులు అంటే వేటగాళ్ళు. తర్వాత అది అందుకే మనకి ఈవెన్ మృగాన్ని కూడా మన ఏమిటి జింకను వాటిని కూడా మృగయతే అంటే వెతుకుతూ వెళుతుంది కాబట్టి, ఇక్కడ లుబ్ధులు వీళ్ళకి ఏమిటి అంటే మాంసం కోసం కదా. లుబ్ధకై స్వగణిభి అపాస్తస్తేన వ్యాల పరాబాధ భయం చల లక్ష్య పరిచయార్థం మృగారణ్యం గచ్చేత్. ఇక్కడ మృగారణ్యం, ఈ హంటింగ్ అనేది ఒకటి ఉంది. హంటింగ్ అనేది ఏమిటో అనేది ఇక్కడ చెప్తున్నారు. అసలు యాక్చువల్ గా వ్యసనాలలో మృగయ వేట కూడా ఒక వ్యసనము అని వాళ్ళు అది కూడా పరిహరించాలి అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కానీ ఇక్కడ ఈయన పర్పస్ చెప్పి మరీ వర్ణిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, వేటగాళ్ళు ఉండాలి వెంట. మీరు చూస్తుంటారు రాజు గారి పరివారం వెళ్ళిందంటే, ఇప్పుడు మనం మామూలుగా అర్జునుడు వీళ్ళంతా వెళ్ళినప్పుడు ఏకలవ్యుడు అక్కడ ఆ మన బాణాలు వేస్తున్నాడు అవన్నీ చూశారు కదా. అంటే వీళ్ళ వెంట మంది మార్బలం ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వేటకు దానికి వెళతారో వెళ్లే ముందు ఎవరు నడుస్తారు అంటే వేటగాళ్ళు. విలుబ్ధకులు అంటే వేటగాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ మృగాల సంచారం వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఏ మృగాన్ని దేన్ని పట్టుకోవచ్చు, ఏది ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంది అనేది ఆ వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత శ్వగణిభి, అసలు ఈ నిజంగానే డాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ శునకాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా, ఏదో మనకి మహాభారతంలో కూడా యమధర్మరాజుతో చివరి వరకు ప్రయాణించింది అంటారే, అది మానవుడికి ఎంత తోడైపోయింది అంటే, అన్నిట్లోకి ఆవులు వగైరా కోళ్ళ కంటే కూడా మీకు డాగ్ అనేది పెట్ అయిపోయింది. అసలు సహజీవనం అన్నమాట, అది మనిషితో పాటు అది ఉంటుంది. నిజంగా దాని విశ్వాసం కూడా ఆశ్చర్యకరము. మొన్న కూడా మనం పరేడ్ లో వాటిల్లో చూసాము సీఎం గారు దానిలో. అసలు ఏమిటో డాగ్స్ ట్రైనింగ్ ఏమిటి, అవి ఏం చేస్తాయి అంటే నిజంగా కూడా వాటికి అంత ఉంటుంది. కాబట్టి ఆ డాగ్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే కుక్కల సమూహాలు వేసుకునే వాళ్ళ డాగ్స్ ట్రైనర్స్ ఇప్పుడు మీరు నమ్మొచ్చు. ఎందుకంటే కౌటిల్యుడు చెప్పింది నిజమా కాదా అనేది మనకి ప్రత్యక్షంగా మనం ఈ పరేడ్లలో వాటిల్లో డాగ్స్ అచీవ్మెంట్స్ మీరు చూశారు, వాటి యాక్టివిటీ చూశారు, వాటి మీద మూవీస్ కూడా వచ్చాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ముందు వెళతారు. అపాస్త స్థేన వ్యాల పరావాద భయం. వాళ్ళు ముందుగా వెళ్ళి ఏం చేస్తారు, స్థేన మన దారి దొంగలు కాచుకొని ఉంటారు కదా ఎక్కడెక్కడో పొదల్లో, అలా దొంగలు లేకుండా, తర్వాత క్రూర మృగాలు ఎక్కడో, ఇవన్నీ పొంచి ఉండే లక్షణాలే. దొంగలు పొంచి ఉంటారు, క్రూర మృగాలు పొంచి ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూసేది అటు వేటగాళ్ళు, ఇటేమో ఆ కుక్కలు ఎందుకు దొంగలను పట్టుకుంటాయి చూడండి మీరు. హౌ రియ అసలు ఇక్కడ మనకి ఆయన రాసిందేమో 2 లైన్లు, మనం మాట్లాడేది 10 లైన్లు. ఎందువల్ల, అదొక శునకాలం తీసుకుని వెళ్తున్నారు. ఎందుకయ్యా అంటే అక్కడ రెస్పెక్టివ్లీ అనేది సంస్కృతంలో చాలా ఉంటుంది, ఎక్కడైనా మనం వాడతాం. అలంకారాలు అయితే క్రమ అలంకారం అంటారు. కానీ ఇక్కడ మామూలుగా ఈ మన గద్యంలోనే ఆయన ఏం చెప్తున్నాడు, ముందుగా లుబ్ధకులు అన్నారు, ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు, మన అదేంటి
ఆ, స్తే ఆ, అపాస్త స్తేన వ్యాల అని రెండు కలిపేశాడు ఇక్కడ క్రమంగా చెప్పాలి. వేటగాళ్ళేమో అక్కడ క్రూర మృగాల్ని అంటే గుర్తించి కొంచెము హెచ్చరిక చేయాలి. అండ్ ఈ శునకాలతో ఉండే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారు? దొంగలను పట్టుకుంటాయి. అవి ఎక్కడ ఉన్న హంతకులను, దొంగలను. అది కూడా మనకి కౌటిల్యుడు మన కంటక శోధనం అనేది మనకి 4వ అధికరణం ఉంటుంది. దానిలో క్రిమినల్ లా ఉంటుంది. సివిల్ లా ధర్మస్థీయము మూడవది, 4వది ఏమో కంటక శోధనం. అందులో క్రిమినల్ లాలో కూడా హౌ టు రియలీ సస్పెక్ట్ క్రిమినల్స్, అంటే ఎలా మనం హౌ టు ఐడెంటిఫై అనేది కాదు కానీ అసలు ముందు అనుమానిస్తాం కదా, తర్వాత కదా మనం ఏదో ఆరోపం మాత్రమే కదా. కాబట్టి వాళ్ళ యొక్క లక్షణం ఏంటి, వాళ్ళ అంటే డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. కుక్కలు ఎలా పట్టుకుంటాయట అంటే, మనకి ఇప్పుడు మనకు తెలిసిన విషయము బహుశా అంటే ఎంతమందికి తెలుసు అనేది పక్కన పెడితే, ప్రతి మనిషి శరీరానికి ఒకానొక విధమైనటు గంధవతి పృథ్వీ, ఒకానొక గంధం అనేది ఉంటుంది, ఆర్డర్ అంటాం మనం. ఆ వాసన ఏమవుతుంది, వాళ్ళు ధరించే బట్టలకు ఉంటుంది, మనకు తెలియదు. కుక్కది అదే కుక్కలాగా వాసన చూస్తూనే ఉంటారు. దానికి ఘ్రాణ శక్తి అద్భుతం అన్నమాట. అందువల్ల అది అందులోనూ ఏమవుతుందట అంటే, ఈ క్రిమినల్స్ ఎప్పుడైతే అంటే యాంగ్జైటీలో పరిగెడతారో చెమట ఇదంతా, దానివల్ల వాళ్ళ ఆ, వస్త్రాలు ఏదైతే వెలువరించేది ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఈ శునకాలు గ్రహిస్తాయి అన్నమాట. సో ఇదంతా కూడా అక్కడ శంక రూప కర్మ విగ్రహాన్ని సంథింగ్ అక్కడ కౌటిల్యుడు చెప్తాడు. సో ఈ రకంగా అన్నమాట. తర్వాత ఏంటి ఇంకా పరాబాధ, ఇక ఏదైనా సరే ఎవరి ద్వారా కూడా ఏ బాధ రాకుండా దాన్ని ఎందుకో చలలక్ష పరిచయార్థం అసలైనది. మనం చదివితే ధన్యాలోకం చదివితే శబ్ద అసలు శబ్దజాలం అద్భుతమైన మనోజ్ఞమైన శబ్దజాలం వస్తుంది. కౌటిల్య అర్థశాస్త్రం చదివితే టెక్నికల్ వర్డ్స్ కొట్టి కొట్టిలా వస్తూ ఉంటాయి. ఏంటి? చలలక్ష. చలలక్ష అంటే అది అదేమిటి, కదులుతూ ఉన్న దాన్ని వేధించడం. వేధించడం అంటే సారీ, వేధించడం కొట్టడం అన్నమాట. వేద అనే దానికి అది అర్థం, వేధించడం అంటే. కాబట్టి ఇప్పుడు మనకు మత్స్య యంత్రంలో తిరుగుతున్న మత్స్యాన్ని కొట్టాలని పరీక్ష పెట్టారు కదా. చలలక్ష పరిచయార్థం, కదులుతూ వీళ్ళు పరిగెడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉన్నటువంటి ఆ జంతువుని వీళ్ళు బాణం వేసి కొట్టాలి. అలా అది అలవాటు అవ్వడానికి, అలా ఉంటేనే రణరంగంలో కూడా పారిపోతున్న శత్రువును కూడా వీళ్ళు పట్టుకోగలరు. అందువల్ల చలలక్ష్య పరిచయార్థం, అది ప్రాక్టీస్ అవ్వడానికి, అభ్యాసం చేయడం కోసం మృగారణ్యం గచ్చేత్, మృగాలు తిరుగాడే వనానికి వెళ్ళాలి. ముఖ్యంగా కూడా మనం మృగం అంటే అది నేరమా మరొకట అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఆశ్రమం మృగోయం నహంతవ్య అన్నాడు. కణ్వాశ్రమ పరిధిలో అక్కడ హరిణాన్ని చంపొద్దన్నారు. కాబట్టి మృగాలను చంపడం అనేది నేరం. ఇక్కడ మరి ఆ ఈ వేట సంబంధించినప్పుడు ఆ జింకలను వేటాడుతూ, అంటే ఎందుకంటే ఇదంతా కూడా వనరాజుల కాలం నాటి మాట మాట్లాడుతున్నాం. ఈనాటి మన న్యాయశాస్త్రానికి ఆనాటి దానికి తేడా ఉంది కాబట్టి అది న్యాయమా అన్యాయమా అనేది మన తర్వాత. కౌటిల్యుడు రాసింది థర్డ్ బేసి, ఆనాటి నుంచి నిన్న మొన్నటి దాకా వచ్చే రాచరికంలో వ్యవస్థలోని విషయాలు కొన్ని అన్నమాట. అవి కొన్ని మనకు అభ్యంతరకరంగా ఉండొచ్చును, కొన్ని ఓకే అంగీకార అదే దీనికి ఉండొచ్చును, అది మనకు ఆ తర్వాత. కానీ ఇక్కడ విషయ గ్రహణం మాత్రమే మనకు అవసరం. అది చెప్పాడు, మృగారణ్యం గచ్చేతు, అందువల్ల అరణ్యానికి వెళ్ళాలి. ఇంకా ఆప్త ఆప్త శస్త్ర గ్రాహాధిష్ఠితం సిద్ధతాపసం పశ్యేత్, మంత్రి పరిషదా సామంత దూతం సన్నద్ధో అశ్వం హస్తినం రథం వారూఢ సన్నద్ధం అనేకం గచ్చేత్. ఇక్కడ కూడా మనకి కొన్ని కొన్ని పాతవి, మీకంటే నాకంటే ఎక్కువ కూడా మీకు గుర్తొస్తాయి. ఇక్కడ ఎక్కడైనా వెళితే ఆప్త శస్త్రగ్రాహాధిష్ఠితం, పక్కన ఆయుధాలు ఉంచుకున్న వాళ్ళను వెంట తీసుకునే అంటే మీకు సన్యాసులను గురించి నమోవాకాలు ఏమి మనం మాట్లాడొద్దు కానీ, సన్యాసులకు ఉన్నటువంటి మంది మార్బలము వాళ్ళదంతా కూడా వాళ్ళ తంత్రాలు కుతంత్రాలు ఆ భగవంతునికే తెలుసు. అందువల్ల సిద్ధతాపసం, ఒకవేళ ఎవరైనా సిద్ధ సాధువు దగ్గరికి వెళ్ళాలనుకున్నా, అంటే చాలా తపస్సంపన్నుడు అని ఏదైతే పేరు పొందిన వాడు ఉంటాడో
అతని దగ్గరికి వెళ్ళినా కూడా పక్కనే శస్త్రధారులైనటువంటి పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళకూడదు. సన్యాసి కదా అని ఒంటరిగా వెళ్ళకూడదు. ఆ కమండలంలో ఏం తీసిస్తాడో ఆ విభూతిలో ఏముంటుందో, కాబట్టి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే కౌటిల్యుడు ఎంత కేర్ చెప్తున్నాడో జస్ట్ చూడండి మీరు. అందుకే మీకు చెప్తుంటాను, ఇలాంటి వాటిపైన ఆర్టికల్స్ రాయాలి, స్పీచెస్ ఇవ్వాలి. బికాస్ సచ్ ఎన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. మంత్రి పరిషద సామంత దూతం. సామంతుల నుండి దూతలు వస్తే ఆ దూతలు ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు కాబట్టి మంత్రి పరిషత్తు ఆ, పరివేష్టించుకునే, అంటే మంత్రి పరిషత్తునంతా ఆహ్వానించి వాళ్ళతో కూడి, మీరు చూస్తే ఎక్కడైనా దూతలు వచ్చినప్పుడు కూడా మీరు చూస్తారు, కృష్ణరాయబారం చూసిన మొత్తం అందరూ మంది మార్బలం ఉంటారు. కాబట్టి తన క్యాబినెట్ నంతా పెట్టుకుని అప్పుడే దూతను ప్రవేశపెట్టుకోవాలి. అప్పుడే ఆ దూతకు దర్శనం ఇవ్వాలి. ఇది కూడా చెప్తున్నారు. తర్వాత సన్నద్ధ అశ్వం హస్తినం రథం వా ఆరూఢ సన్నద్ధం అనేకం గచ్చేత్. ఇక్కడ సన్నద్ధ సమ్యక్ నద్ధ, నద్ధ అంటే కట్టబడిన. ఇక్కడ ఏమిటి అంటే తాను గనక అనీకం అంటే సేన, ఒక ట్రూప్ అన్నమాట. ఈ అనీకము, వాహిని ఇవన్నీ కూడా మనకు మహాభారతంలో వస్తాయి. ఆ సేనాని అంటే చతురంగ బలం ఉంటుంది. పదాతి సేన కానీ ఏదైనా సరే, ఏదైనా ఒక సేనా విభాగాన్ని చూడడానికి గనక వెళ్ళినట్టయితే అప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ హస్వం హస్తినం రథం వా ఆరూఢ. ఆయన ఆయన వెళ్ళే దగ్గరికి ఆ దూరాన్ని బట్టి ఏదైనా సరే ఆ అశ్వారూఢుడై వెళ్ళొచ్చును, రథం పైన అయినా వెళ్ళొచ్చును, లేదా గజారూఢుడై వెళ్ళొచ్చును. వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి? సన్నద్ధం అనీకం గచ్చేత్ అంటే ఏంటి? ఆయన ఎప్పుడైతే సేనను చూడబోతున్నాడో అప్పుడు వీటన్నింటినీ అధిరోహించి సరి అయినటువంటి శస్త్రాస్త్రాలు తీసుకునే బయలుదేరాలి. కానీ సేన దగ్గరికి కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. అంటే అశ్వం పైన వెళ్తే అశ్వబలాన్ని తీసుకుని కానీ అశ్వబలాన్ని చూడ్డానికి పోతే, కాబట్టి తదనుగుణమైనటువంటి పరివారముతో వెళ్ళాలి అని ఇది కూడా ఒకటి. ఆ తర్వాత ఇంకొకటి చెప్తున్నాడు. టుడే వీ కెన్ కంప్లీట్ దిస్, ఎక్కువగా లేదులేండి, ఇంకా పేజీ తిరిగేస్తే అయిపోతుంది మనకు. ఇక్కడ నిర్యాణే అభియానే చ రాజమార్గం ఉభయతః కృతారక్షం దండిభి దండిభిరపాస్తశస్త్ర హస్త ప్రవ్రజిత వ్యంగం గచ్చేత్. ఇక్కడ నిర్యాణము అంటే మామూలుగా బయటకు వెళ్ళడం, మనం నిర్గమనం అంటాం కదా. అభియాని చ, అభియానానికి అంటే ఏమిటి? నిర్యాణము అంటే బయటకు వెళ్ళిపోయేటప్పుడు, అభియాని అంటే ఒక మందిరం నుంచి ఇంకో మందిరానికి వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చెయ్యాలి? ఆ రాజమార్గం ఉభయత. రాజమార్గం ఉంటుంది కదా, మన మామూలుగా వాళ్ళు వెళ్ళేది రాజమార్గంలో వెళతారు. రాజమార్గం ఇది అని మాట్లాడతారు కదా. అందువల్ల రాజమార్గానికి ఇరువైపులా కూడా ఎలా ఉండాలి అంటే మొత్తం రక్ష విభాగం ఏర్పాటు చేయాలి. ఎలా ఉండాలట అంటే దీన్ని పరిశీలించాలి. దీని మీద మనం బోల్డంత మాట్లాడుకోవచ్చు తర్వాత. ఎలా? దండిభి అపాస్త శస్త్ర హస్త ఎట్సెట్రా. ఇక్కడ ఈ మన వేత్రదండాలు పట్టుకొని, ఇప్పుడు మనకి లాఠీలు, అసలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బ్యారికేడ్స్ పెట్టడము అంతా కూడా మనకి, అసలు ప్రాచీన రాజనీతికి ఆధునిక రాజనీతికి అస్థిమశకాంతర భేదం లేదు. ఏమన్నా ఉంటే కొంచెం ఉంటుంది అంతేగాని, అది ఒక ఆయుధాల విషయంలో కానీ కొన్ని పద్ధతుల విషయంలో అంతే తప్ప ఇది కంప్లీట్ గా ఆ కాలం వేరు ఈ కాలం వేరు కాదు. ఈ ప్రధాన మౌలికం అంటాం, మన మౌలిక సూత్రాలన్నీ ఒకటే, మౌలిక పద్ధతులన్నీ ఒకటే. ఇప్పుడు ఏదైతే మనము రెండు వైపులా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు? లాఠీలు ఉంటాయి, లాఠీలు పట్టుకొని ఇది వాళ్ళని కంట్రోల్ చేస్తారు. దండిబి, చేతిలో దండాలు ధరించిన వాళ్ళు అంటే లాఠీలు ధరించిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? అపాస్త అంటే అందరినీ తొలగదొస్తారు. ఎవరెవరిని? ఇప్పుడు చూడండి, గందరగోళం. ఇప్పుడు అందరూ ఏమిటి మొబైల్స్ పట్టుకొని వస్తారు. ఆ మొబైల్లో ఏముందో భగవంతుడు తెలుసు. ఆ శస్త్ర
ఆ శస్త్రహస్త ప్రవ్రజిత వ్యంగం గచ్చేత్. ఇక్కడ శస్త్రహస్తాలు అంటే ఆయుధాలు ధరించిన వాళ్ళు, జేబులో వాడు ఏం పెట్టుకొని వస్తాడో తెలియదు. సో ఆయుధాలు ధరించిన వాళ్ళు కూడా, అందుకే ఫిజికల్ చెకింగ్ ఉంటుంది చూడండి, ఇలా పెట్టుకుంటారు మెటల్ డిటెక్టర్. కాబట్టి అప్పుడు కూడా ఆ రోజుల్లో ఏం లేదనుకో, మనం ఏ స్కంతం, అమ్మో వాళ్ళ మీద శక్తి పైనే ఆధారపడి ఈ రోజు వచ్చాయి. కాబట్టి శస్త్రహస్తం, ఆయుధాలు ధరించిన వాళ్ళు, వాడు ఏదో నేను పోతున్నా గడ్డి కోయడానికి పోతున్నాను కొడవలు పట్టుకుంటే, ఆ పర్వాలేదు పాపం గడ్డి కోయడానికి పోతుండు కట్టెలు కూడా, అలా చేయకూడదు. కాబట్టి శస్త్రాలు ధరించిన వాళ్ళని ఏం చేయాలి? అపాస్త, దూరంగా తొలగదోయాలి. ఇంకా ఏమిటి? ప్రవ్రజిత, సన్యాసులను ఎక్కడా నమ్మలేదు కౌటిల్యుడు. ప్లీజ్ మేక్ ఏ పాయింట్, నోట్ ఏ పాయింట్. ఎక్కడ కూడా వీళ్ళని ఆయన నమ్మలేదు. కాబట్టి ఈ సన్యాసులు కూడా రావద్దు, రెండు వైపులా వాళ్ళను నిషేధించాలి. వ్యంగం అంటే అంగం, వికలాంగులు. అంగం కాదు, వ్యంగం అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో ఆ వికలాంగులను కూడా ఏం చేయాలి? ఆ తొలగదోసిన తర్వాత రాజు వెళ్ళాలి. అంటే వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానియకూడదు. వాడు నిజమైన వికలాంగుడో లేకపోతే వాడు ఏదో నటనగా చేస్తున్నాడు, ఏ రూపంలో గూఢచారులు ఉంటారో అని ఇంతకుముందు మనం గూఢచారి వ్యవస్థలో మాట్లాడుకున్నాం. అందువల్ల అంత జాగ్రత్త తీసుకోవాలి. పురుష సంవాదం అవగాహేత. పాపం ఇప్పుడు ప్రజా రాజ్యం అని చెప్పి ప్రజాపాలన అని ఆ జనాల్లో జొరబడుతున్నారు. అయినప్పటికీ మీకు తెలుసు కమాండోస్ చుట్టూ ఉండి తోస్తూనే ఉంటారు. కాబట్టి పురుష సంవాదం అంటే ఇరుకు. ఆ జన సమ్మర్దంలో వెళ్ళకూడదు. జన సమ్మర్దంలో ఏనాడు రాజు వెళ్ళకూడదు. యాత్ర సమాజ ఉత్సవ ప్రహవణాని చ దశవర్గికాధిష్ఠితాని గచ్చేత్. యాత్ర, ఎక్కడికైనా ఒక టూర్ అంటాం కదా మనం, ఎక్కడికైనా సరదాగా ఏదో వెళ్ళదలుచుకున్నప్పుడు. సమాజము అంటే ఈ సామాజికమైనటువంటి ఏదైనా కూడా ఒక, ఏమంటాం దాన్ని, ఒక పండగ లాంటిది ఏదైనా అయినప్పుడు ఆయన అది కూడా చెప్తాడు. ఏమేమి ఇప్పుడు వసంతోత్సవం లాంటివి ఉంటాయి, తర్వాత సామాజిక పరమైనటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి సమాజం అంటే మామూలుగా మనుష్య సమూహము ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు. ఉత్సవాలు అంటే ఆనాటి నుంచి ఉంది. కౌముది మహోత్సవం అని, వసంతోత్సవం అని, హోళికా ఉత్సవం అని, రంగుల పండుగలని, ఇవన్నీ కూడా మనకు ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నాయి. ప్రహవణం అంటే మామూలుగా మనకి ఏదైనా మనము ఏదో పార్టీలు అంటాం కదా, విందు భోజనాలు, వన భోజనాలు ఇత్యాదులు, అంటే బయటకు వెళ్లాల్సిందనమాట. ఇవన్నీ కూడా వెళ్ళొచ్చినప్పుడు దశవర్గికాధిష్ఠిత అని, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 10 మంది పరివారాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలి, కానీ ఒంటరిగా వెళ్ళకూడదు. ఎంత దగ్గరి వాళ్ళని ఇప్పటికి కూడా మీరు సెక్యూరిటీ దానిలో చూస్తే, వాళ్ళ కమాండోస్ వాళ్ళందరూ వచ్చి ఆల్మోస్ట్ లోపల దాకా, వాళ్ళు ఎలా అంటే, నేను ఐ హావ్ సీన్ విఐపి వస్తే ఆ ఆయన కూర్చునే సీట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎవరైతే బాడీ గార్డ్స్ ఉంటారో వాళ్ళకి కనబడేటట్టుగా కూర్చుంటారన్నమాట. అంటే వాళ్ళ దృష్టి వీళ్ళకి ఏమవుతుంది, ఎవరు వస్తున్నారని చూస్తారు. అదే విధంగా యథాచ యోగ పురుషైరన్యాన్ రాజాధితిష్ఠతి తథాయమన్యవాదిభ్యో రక్షేద్ ఆత్మానం ఆత్మవాన్. ఇక్కడ యోగ పురుషులు అంటే ఏమిటి అంటే, ఈ రహస్యంగా గూఢచారులుండి రకరకాలుగా ఏ విధంగా అయితే కృత్యాకృత్య పక్షరక్షణం అని మనం చదువుకున్నాము, ఏ విధంగా అయితే మాయా వేషాలలో గూఢచారి రూపంలో, గుప్తచరుల రూపంలో ఉండి, లేదా ఈ మన వివిధ వృత్తుల రూపంలో, వృత్తికారుల రూపంలో ఉండి మన శత్రు దేశంలో మన వాళ్ళు ఎలా పనిచేస్తారో, అంటే శత్రురాజులకు హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తారో, అది దృష్టిలో పెట్టుకొని మనము ఎలాగైతే ఈ ఊరికి ఆ ఊరెంతో ఆ ఊరికి ఈ ఊరంతా, ఏ విధంగా మనం శత్రువుల పైన ప్రయోగాలు చేస్తూ ఉంటామో అలాంటిది మనకు కూడా సంభవిస్తుంది అనే దానితో రాజా రక్షేత ఆత్మవాన్, రాజు తన శత్రురాజ్యుల పైన ప్రయోగించేవి ఏవైతే ఉన్నాయో అన్ని విధాలు మనకు కూడా వస్తుంది. అక్కడ వైపు ఒకవేళ అయితే మనకు 4 వేళ్ళని అంటాం కదా. అందువల్ల రాజు ఎప్పుడు కూడా తన ఆత్మరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. తన యొక్క అధికారి వర్గం చేత ఇదంతా తీసుకోవాలి అని చెప్పేసి
ఇంతటితో మనకు వినయాధికరణం అనేది ప్రథమ అధికరణం సమాప్తం. వినయాధికారికం అనేది ఏదైతే ఉందో మొదటి అధికరణం సమాప్తం. శుభం భూయాత్ అనుకోవాలేమో మొదలుపెట్టిన ఘడియ. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను, రికార్డింగ్ అక్కర్లేదు కాబట్టి. సో 1 minute.